మహిళాదని గిద్దలూరు పట్టణంలో కలిసి 100 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగినటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం మెయిన్ బజార్ నందు మా యొక్క పూర్వీకులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి యొక్క దేవస్థానంలో గత నెల నుంచి కూడా ఈ దసరా నవరాత్రులు జరపడానికి మరి కమిటీ వారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మరి ప్రవీణ్ స్వామి వారి సతీమణి మరి దేవస్థానం ప్రధాన అర్చకులు మరి ఈ కార్యక్రమాలని జయప్రదం జరగడానికి వారు ఎంతో కృషి చేశారు. వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దసరా శరన్నవరాత్రులలో 5వ రోజు అయినటువంటి ఈరోజు ధనలక్ష్మి అలంకారం అండి. మరి యొక్క ధనలక్ష్మి అలంకారంలో 1,25,00,000 రూపాయల నూతన కరెన్సీతో మరి అద్భుతంగా మరి అలంకరించడం జరిగింది. అలాగే ఆదివారం రోజు అన్నపూర్ణాదేవి అలంకారం, మరి ఆ రోజు 105 రకాలతో వంటలతో మరి అన్నపూర్ణాదేవి అలంకారాన్ని కూడా ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేశాము. అలాగే సోమవారం మూల నక్షత్రం అమ్మవారు పుట్టినరోజు, సరస్వతీదేవి మాత పుట్టినరోజు, వాగ్దేవి మాత, సరస్వతీదేవి చదువుల తల్లి. సోమవారం రోజు మరి యొక్క దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం సార్. ఉదయం 8 గంటలకు 3 సంవత్సరాల పైబడిన పిల్లలకు కులమతాలకు అతీతంగా ఏర్పాటు చేశాం. ఎవరైనా రావచ్చు. వాళ్ళ కింద వచ్చిన పలక మొదపం ప్రతి ఒక్కటి కూడా టెంకాయ, కాయ, కర్పూరము, పూలు, పండ్లు ప్రతి ఒక్కటి కూడా దేవస్థానం సమకూరుస్తుంది. మీరు చేయవలసిందల్లా మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడమే. ఉదయం 8 గంటకల్లా రావాలి. మరి అక్షరాభ్యాసాన్ని చేయించుకోవాలి. అదే రోజు సోమవారం రోజు సాయంత్రం తోటోత్సవ కార్యక్రమం అద్భుతంగా 1000 మొక్కలతో మరి దేవస్థానం నందు ఏర్పాటు చేశారు. మరి 1000 మొక్కలతో ఈ యొక్క సరస్వతీ దేవి అలంకారం అద్భుతంగా కన్నుల పండుగ జరిగే విధంగా మరి కమిటీ వారు ఏర్పాటు చేశారు. మరి దీనికి మా అందరికీ ప్రోత్సాహం